అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ముందు కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. నిన్న మనం లిటరల్ ఒబీడియన్స్ లో ఒక పారాగ్రాఫ్ చదువుకున్నామండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూ చేయాలి. జయబాబా నాన్న ఒక్కసారి నిన్న చదివింది మళ్ళీ రీక్యాప్ చేసి వెళ్తే బాగుంటుందని చిన్న భావన నాన్న. ఓకే అండి. అదే నిన్న బాబా మనకి టైప్స్ ఆఫ్ ఒబీడియన్సెస్ గురించి చెప్తూ వచ్చారు. అంటే ఈ చాప్టర్ అంతా కూడా సద్గురువుతో సాంగత్యం అంటే సద్గురువు మన జీవితంలోకి వచ్చేటప్పుడు ఏ రకంగా ఆయన ద్వారా సంస్కారాలు రిమూవ్ అవుతాయి అనేది మెయిన్ ప్రధానమైన పాయింట్ గా ఉంది. సో దానికి ముందు ప్రేమ కావాలి. ప్రేమ ఆయనతో సాంగత్యాన్ని దారితీస్తుంది. ఆ సాంగత్యం వల్ల మనలో ఆయన రిలీజ్ చేసేటువంటి సంస్కారాలు, మనలో ఆయన రిలీజ్ చేసే స్పిరిచువల్ సంస్కారాలు మనలో ఉండేటువంటి సంస్కార బంధనాల్ని సమూలంగా నాశనం చేస్తాయి. అయితే దానికి మనం చేయాల్సింది ఏంటంటే పూర్తి సెల్ఫ్ సరెండర్ అనేది ఆయనకి కావాలి. సెల్ఫ్ సరెండర్ అంటే ఆయన ఏం చెప్తే అది చేయగలిగేటువంటి పరిస్థితి, అంటే ఒబీడియన్స్. అయితే ఆ ఒబీడియన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి లక్షణాలు ఏంటి అనేది నేను వివరించారు. ఇంటలెక్చువల్ ఒబీడియన్స్, దానివల్ల ఏ ఫలితాలు వస్తాయి, అలాగే లిటరల్ ఒబీడియన్స్ అంటే ఏంటి. ఆ లిటరల్ ఒబీడియన్స్ చదువుకున్నప్పుడే మనం కొంత భాగం నేర్చుకున్నాం. ఆ రిమైనింగ్ అనేది ఈ రోజు మనం తెలుసుకుంటాం. స్టార్ట్ చేయండి. ఉమా కదా? జయబాబా అంటే ఉమా గారు రాలేదు. నేను Such literal obedience is not even bound by the requirement that the real significance of the orders should be within the intellectual comprehension of the pupil, and it is the best type of obedience to which you can aspire. ఇక్కడ ఆ సద్గురువు దగ్గర నుంచి వచ్చిన ఆ ఆదేశాల యొక్క ప్రాధాన్యత, నిజమైన సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాధాన్యత తెలియకపోయినా కానీ అతనికి అంటే తన బుద్ధిని ఉపయోగించి వాటిని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా వాటిని దానిని విధేయతతో ఆచరించడం అనేది ఈ సాధకునికి లక్షణం అయి ఉండాలన్నమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ ది ఒబీడియన్స్ విచ్ యూ కెన్ ఆస్పైర్ అంటున్నారు. అంటే అటువంటి బుద్ధిని ఉపయోగించకుండా, ఏమాత్రం బుద్ధిని ఉపయోగించకుండా ఆయన ఆదేశాలను నిర్వర్తించటం అనేది సాధకుడికి యొక్క విధేయతకి, అటువంటి విధేయతని మనం కలిగి ఉండాలన్నమాట. సాధకుడు అనేవాడు కలిగి ఉండాలి. అంటే దాని ఆదేశాలకు నిజ ప్రాముఖ్యతను బుద్ధిని ఉపయోగించి తెలుసుకోకపోయినా సరే వాటిని ఇమీడియట్గా నిర్వర్తించగలగాలన్నమాట. అటువంటి విధేయతని కోరుకుంటున్నాం. Thus, though such implicit and unquestioning obedience, all the crooked knots of your desires and samskaras are set straight. ఆ విధమైన ఎటువంటి ఎదురు ప్రశ్న అనేది లేకుండా ఉన్న ఒబీడియన్స్ ఏదైతే విధేయత ఉందో, అది అతనిలో ఉన్న ఆ సంస్కారాలు, చిక్కుముడులు పడిపోయిన ఆ సంస్కారాలన్నింటినీ కూడా స్ట్రైటన్ చేస్తుంది అనమాట. అంటే అది ఆ ముడులన్నీ కూడా విప్పబడిపోతాయి. ఆ విధమైన ప్రశ్నించని విధేయత కలిగి ఆ పనులను నిర్వర్తించినప్పుడు అతని యొక్క ముడిలు పడిపోయిన సంస్కారాలన్నీ కూడా చిక్కులన్నీ విడతీయబడిపోతాయి, స్ట్రైటన్ అయిపోతాయి అన్నమాట. It is also though through such obedience that a deep link in created between ఓకేలే నిద్రలో ఉన్నాం అని చేశా. సరే వీలైతే జాయిన్ గా. జై బాబా అండి. It is also through such obedience that a deep link is created between the master and the pupil, which is the result with the result that there is an unhindrance and perennial flow of spiritual wisdom and power into the pupil. ఈ విధమైన విధేయత
సద్గురువుకి సాధకుడికి మధ్య డీప్ లింక్ అనమాట, ఒక లోతైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆయనలోంచి ప్రవహించే స్పిరిచువల్ విజ్డమ్, ఆధ్యాత్మిక ప్రకాశం, ఆయన యొక్క పవరు, శక్తి అన్నమాట. అవన్నీ కూడా అతనిలో ఈ విధమైన అండర్స్టాండింగ్, ఆయన నిజ ఆదేశాలని నిర్వర్తించేటువంటి ఆ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. అందువలన అంత విధేయత కలిగి ఉండగలుగుతారు అతనికి. ఆ శక్తిని ఇచ్చేది కూడా ఆ యొక్క సద్గురు యొక్క ఆధ్యాత్మిక ప్రవాసం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రకాశం అన్నమాట. At this stage, the pupil becomes the spiritual son or daughter of the master, and in due time he or she is freed from all individualistic and samskaric ties. అటువంటి స్థితిలో ఆ సాధకుడు సద్గురు యొక్క స్పిరిచువల్ సన్ ఆర్ డాటర్ అయిపోతారు. అంటే అతనికి ఆధ్యాత్మిక కొడుకుగా కానీ కూతురుగా కానీ భావించబడుతుంది అనమాట. ఆ స్థాయికి చేరుకోగలుగుతారు. ఆ సమయంలో వాళ్ళ యొక్క ఇండివిజువలిస్టిక్ సంస్కారాలు, పర్సనల్గా వ్యక్తిగతమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వాటన్నిటి నుండి కూడా వాళ్ళు అతను కానీ ఆమె కానీ ఫ్రీ అయిపోతారు అనమాట, రిలీజ్ అయిపోతాయి. అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. మొత్తానికి ఆ సంస్కారాల నుండి కానీ ఈ ఇండివిజువలిస్ట్ సంసారిక్ స్టైస్, ఆ సంస్కార బంధనాల నుంచి వాళ్ళు విముక్తులైపోతారు. దెన్ సచ్ ఎ రేర్ వన్ ఆల్సో బికమ్స్ ఏ మాస్టర్. అటువంటి స్థితిని పొందిన వాళ్ళలో అతి కొద్ది మంది ఎవరైనా కానీ ఆయనతో సమానమైన మాస్టర్స్ సద్గురు స్థితిని పొందగలుగుతారనమాట. అంత విధేయత వల్ల, అంత అత్యుత్తమైన విధేయత కలిగిన ఉన్న వాళ్ళకి సద్గురు పదవిని కూడా తర్వాత లభించే అవకాశం ఉంది అనేసి అంటున్నట్టు అర్థమవుతుందండి. జై బాబా. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా యాడ్ చేస్తారు? ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో సద్గురువుకి మనం అంత విధేయంగా న్యాచురల్ ఒబీడియన్స్ ఉంటేనే నీ సంస్కార బంధనాల నుంచి నువ్వు బయటకు రావటం అనేది సాధ్యం అవుతుంది. ఇన్ దాట్ కేస్ ఓన్లీ యూ విల్ గెట్ గాడ్ రియలైజేషన్, అండ్ దాట్ కేస్ ఓన్లీ యూ మే బికమ్ సద్గురు ఆల్సో. ఎప్పుడు సద్గురుని నువ్వు ఆశ్రయించి అతన్ని పరిపూర్ణంగా విధేయతగా ఉంటేనే మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇలా ఆలోచించవచ్చు, ఆయన విధేయతగా లేకపోతే సాధ్యం కాదా, ఆ రావటం అనేది సాధ్యం కాదు. అంటే ఇన్ దాట్ కేస్ ఓన్లీ అతని తాలూకా సరెండర్స్ లోనే ఎవ్రీ సోల్ ఏదో ఒక స్టేజ్ లో సరెండర్ అవ్వాల్సిన అవసరాన్ని కల్పించేలాగా క్రియేషన్ ఉందని కూడా అనుకోవచ్చుగా. లేకపోతే మనం దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కావట్లేదు కదా అసలు. వీ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ హిమ్ డెఫినెట్లీ. మనం ఆ సెన్స్ లో ఆలోచిస్తే డెఫినెట్ గా ఏదో ఒక టైంలో ఆయనకి సరెండర్ అయ్యి తీరాలి అని ఒక పాయింట్ ని ఒక రూల్ లా పెట్టినట్టు అవుతుంది. అంతేనండి. అంటే రూల్ లో పెట్టడం అంటే మరి అది అలా సెట్ అయి ఉంది. మీకు తెలుసు కదా, బీమ్స్ లో చదువుకున్నారు, గాడ్ రియలైజేషన్ కి ప్రీ రిక్విజిట్స్ 2 ఉంటాయి. ఆ 2 ఫుల్ఫిల్ అవ్వడం అనేది వితౌట్ ఎనీ కండిషన్ ఫస్ట్ సోల్ కి ఫుల్ఫిల్ అవుతుంది. ఆల్ ద రిమైనింగ్ సోల్స్ డెఫినెట్ గా అంటే దానికి ఇంకో హెల్ప్ లేకపోతే అవ్వదు. సో అందుకోసం మరి తప్పకుండా డిపెండ్ అవ్వాలి. అయితే అది అవతారం మీద అని కాదు, సద్గురు ఎనీ గాడ్ రియలైజ్డ్ బీయింగ్ మాస్టర్ ఎనీ గాడ్ రియలైజ్డ్ మాస్టర్ హెల్ప్ తీసుకోకుండా ఆ ఫైనల్ రియలైజేషన్ అయితే పాసిబుల్ కాదు అనేది అలా ఏర్పడింది మరి ఆ పరిస్థితి. ఒక కండిషన్ అనేది అలా సెట్ అయింది. దీనికి వివరాలు అంటే ఇప్పుడు వాసు గారు అడిగిన దానికి వివరాలు కావాలంటే అవతార్ అనే చాప్టర్ లో ఉంటుందండి, బీమ్స్ లో, అది రిఫర్ చేయొచ్చు ఎవరైనా.
ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్? అయితే ఒక చిన్న విన్నపం అండి. అయితే కానీ మనం యాక్చువల్గా డిస్కషన్ అనేది కంటిన్యూ చేయలేం, బికాస్ వీ కెనాట్ మేక్ ఎన్ అజంప్షన్ దట్ నో బడీ నోస్ ఎనీథింగ్ అని అనుకుని వెళ్ళలేం కదా. కాబట్టి మీకు ఏదైనా చదవగానే అది మీకు స్ట్రైక్ అవ్వకపోతే మీరు అడిగితే గ్రూప్ లోనే అప్పుడు మిగిలిన వాళ్ళు మాట్లాడతారు. కానీ అలా ఏమీ అడగకుండా మాట్లాడడం ప్రారంభిస్తే దానికి అంతు ఉండదు. అందుకు ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి వేస్తేనే బాగుంటుంది, ఉంటే లోపల. ఓకే, It's quite అయితే clear, Lakshman. ఓకేనండి. అదే మీకు అలా ప్రతి ఒక్కరికి అంటే మనం ఈ ప్రాసెస్ ని ఎలా సెట్ చేసామంటే ఈ గ్రూప్ లో ప్రశ్నలు అడిగితేనే సమాధానాలు చెప్పండి అని చెప్పాను నేను ముందు నుండి. జస్ట్ ఉత్తనే ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి అని, బికాస్ దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్. సో అందుకు ఖచ్చితంగా ఎవరైనా అంటే అలాగని చెప్పి అడగమని నేను అనట్లేదు, ఉంటే మాత్రం నిర్మోహమాటంగా అడగండి అని. ఎందుకంటే దిస్ ఈస్ ద రైట్ అకేషన్, దిస్ ఈస్ స్టడీ గ్రూప్. కాబట్టి ఇక్కడ నాకు అది అర్థం కావాలి అనేటువంటిది ప్రతి జాయిన్ అయిన ముఖ్యంగా పార్టిసిపెంట్స్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ ఫ్రమ్ ఆడియన్స్, అట్లీస్ట్ పార్టిసిపెంట్స్ కి నేను ఈ గంట సమయాన్ని ఇస్తున్నాను కాబట్టి నేను నేర్చుకోవాలి అని అనుకోవాలి. అంటే తరోగా చదువుతుందని చూసి అందులో అర్థం కాని విషయం ఉంటే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే దిస్ ఆపర్చునిటీ వోంట్ కమ్ అగైన్. అందరూ ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకునేది అంత సులభమైన విషయం కాదు ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే, ఇందులో ఏవి ప్రశ్నలు లేవంటే ఒకసారి దాన్ని సమ్అప్ చేసి ముందుకు వెళ్దాం. సో ఈ పారాగ్రాఫ్ లో లిటరల్ ఒబీడియన్స్ గురించి చెప్తూ ఇక్కడ ఒక మాట వాడారు ఆ ఫస్ట్ లైన్ లోనే. ఏంటంటే ఎప్పుడైనా ఒక గురువు శిష్యుడికి ఆదేశం ఇస్తే ఆదేశం శిష్యుడికి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు లిటరల్ ఒబీడియన్స్ లో అని చెప్పారు. అంటే సాధారణంగా ఏదో గురువు వాడు చెప్తాడు శిష్యుడికి, చెప్పిన తర్వాత వాడికి అది అర్థం కాలేదు, నువ్వు సరిగ్గా చెప్పలేదు అందుకే నేను చేయలేదు, నువ్వు అసలు నీ పర్పస్ ఇదే అని చెప్పుంటే నేను చేసి ఉండేవాడిని కదా అని శిష్యుడు అడగచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు. అలా బాబా చాలా ఆజ్ఞలు ఇచ్చారు చాలా సార్లు, అవి అర్థవంతంగా ఉంటాయి, అంటే ప్రాపంచికంగా చూస్తే మీనింగ్లెస్ గా కూడా ఉండొచ్చు మనకి. కానీ అది శిష్యుడికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే అతను ఒబే చేయాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే అతని వర్క్స్ అలా ఉంటేనే అది సక్సెస్ అవుతాయి యాక్చువల్గా. సో ఆల్వేస్ బాబా ఏం ఎంఫసైజ్ చేసేవారంటే నేను చెప్పింది నువ్వు చెయ్యు అని చెప్పేవారు. అంతేగాని అందులో నీ ఇంటలెక్ట్ ని చూచి దాన్ని అనలైజ్ చేసి నువ్వు ఎందుకు చేయమంటున్నావు, దానివల్ల నాకేంటి బెనిఫిట్, ఇలాంటి ప్రశ్నలు ఏవి వద్దు అని చెప్తూ ఉండేవారు అతను. ఎందుకంటే అది కాదు, దట్ ఈస్ నాట్ ద లిటరల్ ఒబీడియన్స్. అంటే ఏం చెప్తే చేయడమే అంతే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబా ఇచ్చింది ఏంటంటే స్వామి రామ్దాస్, సమర్థ రామదాస్ అంటారు కదా మహారాష్ట్రలో, ఆయన ఓ పర్ఫెక్ట్ మాస్టర్ ఒకప్పుడు. ఈ రోజు మెహర్ బాబా అవతారానికి ప్రధానమైన కారకుడు అతనే. మెహర్ బాబా అలాగే ఆయన చుట్టూ ఉన్న మండలి ఎవరెవరు ఉండాలి అనేది డిసైడ్ చేసింది సమర్థ రామదాస్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే భద్రాచలం రామదాస్ కాదు, అక్కడ ఉండేటువంటి రామదాస్. ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఆయన దగ్గర ఒక 3 శిష్యులు ఉన్నారు. అందులో కళ్యాణ్ అనే అతను ఒకరు, కళ్యాణ్ స్వామి అంటారు. సెకండ్ ఛత్రపతి శివాజీ, 3 ఇంకో శిష్యుడు ఉన్నాడు, అతని డీటెయిల్స్ ఏమని చెప్పలేదు. అయితే ఒక రోజు మధ్యాహ్నం ఇలాగే క్లాస్ అవుతుంది, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సడన్ గా అతను ఏంటి ఎంత చీకటిగా ఉంది, వెళ్ళి లాంతర్ తీసుకురా అని అనగానే, అంటే ఏంటి ఎంత చీకటిగా ఉంది అని అనగానే వాళ్ళ ముగ్గురితో, అది మిట్ట మధ్యాహ్నం యాక్చువల్గా 12 o'clock అలా అవుతుంది, ఈ కళ్యాణ్ స్వామి అన్న అతను వెళ్ళి లాంతర్ పట్టుకొని వచ్చాడంట. ఏం కనిపించట్లేదు గురువు గారికి కానీ ఎవరికి. అంటే ఆ గురువు నుండి ఒక మాట రాగానే అది ఆయన జీవితంలో మేనిఫెస్ట్ అయిపోతుంది, ఆ స్థాయిలో ఉంటది ఒబీడియన్స్. అదే ఛత్రపతి శివాజీకి ఏమనిపించిందంటే, ఓకే గురువు గారు ఇలాగా మిట్ట మధ్యాహ్నాన్ని కూడా చీకటి అంటున్నారంటే బహుశా మనందరూ అజ్ఞానంలో ఉన్నామని ఇతను చీకటి అంటున్నారు అని అలా
దాన్ని తీసుకున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. మూడోవాడు అనుకున్నాడట, ఇదేంటిది మధ్యాహ్నాన్ని పట్టుకొని గురువు గారు చీకటి అంటున్నారు, సరే తను చెప్పారు కాబట్టి మనం వాళ్ళకి అనకపోతే బాగోదు కదా, అవును గురువు గారు నిజమే చీకటిగా ఉందని అన్నాడు. ఈ 3 వివరణలు ఇస్తూ మొదటి వాడిది లిటరల్ ఒబీడియన్స్ అని చెప్పాడు బాబా. సో ఛత్రపతి శివాజీది ఇంటలెక్చువల్ ఒబీడియన్స్ అని చెప్పాడు. అసలు మూడో వాడిది ఒక కైండ్ ఆఫ్ హిపోక్రసీ, అంటే అది కాదు, వాడు అసలు బిలీవే చేయట్లేదు దాన్ని. సరే బాగోదు కదా మొహమాటానికి, ఇలా కనకపోతే గురువు గారు ఏమనుకుంటారు అని అలా తీసుకున్నాడు. సో ఈ లిటరల్ ఒబీడియన్స్ ఉంటేనే మాస్టర్ వర్క్ చేయగలుగుతాడు పూర్తి స్థాయిలో. మనకి మాయ తాలూకా ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే మన మైండ్ మీద ఉన్నాయో, అంటే మనకు పట్టిన మాయ అనే దెయ్యాన్ని వదిలించాలంటే ఎలా వదిలించాలి చెప్పండి? దాన్ని ఖచ్చితంగా మనకు కానీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ దెయ్యం మనల్ని పోదు విడిచిపెట్టి. దానికి తెలియకుండానే దాన్ని చంపాలి అంటే ఖచ్చితంగా లిటరల్ ఒబీడియన్స్ అవసరం. అది ఇక్కడ చెప్తుంది. ఇంకా రిమైనింగ్ ఆ ఒబీడియన్స్, అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ చూపించినప్పుడే మనలో ఉన్న సంస్కారాస్ అన్ని తొలగిపోతాయి అని చెప్తున్నారు. అయితే ఈ డీప్ లింక్ ఎస్టాబ్లిష్ ఎందుకు ఒబీడియన్స్ అంటే మెయిన్ రీజన్ చెప్పారు, ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందట మనకి గురువుకి, శిష్యుడికి గురువుకి. అప్పుడు మాత్రం ఆయనలో ఉండేటువంటి ఆ విజ్ఞానం, అదే నేను విజ్డమ్ అంటే వివేకం అనుకోండి, ఆధ్యాత్మిక వివేకం, ఆధ్యాత్మిక శక్తి మనలో ప్రవహిస్తే మనకు కూడా రాను రాను గురువు ఏంటో అర్థం అవుతుంటాడు లోపల. ఆయన ఇచ్చే ప్రతి ఆదేశానికి ఉన్నటువంటి వెయిట్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం. ఇది ప్రధానంగా ఇందులో చెప్పింది. అయితే బాబా మరొక విషయం చెప్పారు, ఈ లాస్ట్ లో రేర్ వన్ ఆల్సో బికమ్స్ ఎ మాస్టర్ అనే లైన్ కి వివరణ ఇవ్వాలంటే, గాడ్ ఏ వ్యక్తి అయినా తన ప్రాక్టీసెస్ చేసి, ఏదైతే మనం పార్ట్ 1 పార్ట్ 2 లో చెప్పుకున్నాం, అటువంటి ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు వాళ్ళలో సంస్కారాలన్నీ చాలా వరకు తగ్గిపోయి గాడ్ ని ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి లెవెల్కి వచ్చేస్తాడంట తన ఓన్ ఎఫర్ట్ తో. అంటే 6th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ స్థాయికి ఏ వ్యక్తి అయినా రాగలడంట ఎఫర్ట్ పెడితే. కానీ 6th ప్లేన్ నుండి రాలేడు. బట్ వాడు 6th ప్లేన్కి వచ్చిన తర్వాత బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఖచ్చితంగా అతను ఏదో ఒక టైంలో ఏదో ఒక మాస్టర్ చేత అతను గాడ్ రియలైజేషన్ పొందుతాడు. కానీ అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, అతను లిబరేషన్ పొందితే అతను అట్ ది టైమ్ ఆఫ్ లీవింగ్ హిస్ బాడీ హీ బికమ్స్ వన్ విత్ గాడ్, భగవంతుడితో ఏకమైపోతాడు ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు. దాన్ని లిబరేషన్ అంటారు, లేదా ముక్తి, మోక్షం అంటారు. అలా కాకుండా బాడీతో ఉన్నప్పుడే ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవడం జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని రియలైజేషన్ అంటారు. కానీ అలాంటి రియలైజేషన్ వచ్చినా కూడా ఎక్కువ కాలం తన శరీరాన్ని ఉంచుకోలేడు, కొన్ని రోజుల్లోనే అతని శరీరాన్ని విడిచిపెట్టగలడు. సో దానివల్ల ప్రయోజనం ఉండదు ఎప్పుడు. సో ఎప్పుడు యూజ్ ఉంటుందంటే, ఇతను ఆ శరీరాన్ని, అంటే శరీరంతో ఉన్నప్పుడే గాడ్ రియలైజేషన్ పొంది దాన్ని సస్టైన్ చేసుకుని మళ్ళీ తిరిగి క్రియేషన్ కాన్షియస్నెస్ తెచ్చుకొని రిమైనింగ్ సోల్స్ కూడా హెల్ప్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్ గా మనం అంటాం కదా, ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు. ఒకడు గాడ్ రియలైజేషన్ పొందడం అంటే లిబరేషన్ అసలు పొందడమే కాదు, దట్స్ ఎనీవే వాడు ఒక్కడే ఆ ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఇంకోటి, గాడ్ రియలైజేషన్ పొందినా జస్ట్ పొంది బాడీ డ్రాప్ చేశాడు అనుకోండి, దానివల్ల వాడికి తప్పితే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగమే ఉండదు. తన ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్ ఈ 3 ఎక్స్పీరియన్స్ చేస్తాడు రెండో కేసులో. ఫస్ట్ కేసులో ఇన్ఫినిట్ బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఈ థర్డ్ కేసులో ఏమవుతుందంటే, తను ఎక్స్పీరియన్స్ చేసి ఈ 3ంటిని కూడా ఇతరులను కూడా ఉద్ధరించడానికి రిమైనింగ్ సోల్స్ కు వాడగలుగుతాడు. అలా వాడాలి అంటే వాడు ఖచ్చితంగా మాస్టర్ దగ్గర ట్రైన్ అవ్వాలంట. అందుకు వీళ్ళందరూ మాస్టర్స్ డిసైపుల్స్ తన దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపించు అని చెప్పడానికి మరొక రీజన్ ఏంటంటే, అలాంటి వాడు మాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. అన్క్వశ్చనింగ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ కానీ వేరే సద్గురుకి అవతారానికి చూపించడం ద్వారా he imbibes certain qualities which makes him a future master so that he can participate in the universal work అనేది మరొక రీజన్ అండి. ఆ పాయింట్ మనకు లాస్ట్ లో కవర్ అవుతుంది. రాసు, ఈ లిటరల్ ఒబీడియన్స్ గురించి ఒక 2 మాటలు చెప్తాం అనుకుంటున్నాను. చెప్పండి. ఎలా అంటే, మనకి అందరికీ తెలిసిందే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. ఏదైనా జ్ఞానం సంపాదించాలంటే శ్రద్ధ ఉండాలి అని. మరి శ్రద్ధ అంటే ఏంటి అంటే, శాస్త్రమునందు గురువాక్యమునందు సత్యబుద్ధి అవధారణ సా శ్రద్ధ అంటారు. శాస్త్రము అలానే గురువు చెప్పిన మాట యందు నమ్మిక, ఈ 2 ఉంటేనే వాడికి జ్ఞానం వస్తుందని.
అయితే ఈ నమ్మిక ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ చేయకుండానే అదే ఉండదు. ఓకే. పరిప్రశ్నేన సేవయ అని అంటారు కదా! ప్రశ్న అడగడం ద్వారానే జ్ఞానాన్ని సంపాదించడానికి వీలవుతుంది. అయితే 2 రకాలైనటువంటి ప్రశ్నలుంటాయి. ఒకటికేంటంటే అతనికి తెలియంది, అతనికి దాహం ఉంది. అతనికి ఎవరైనా నీరు పోస్తున్నారనుకోండి, గొంతు విప్పి ఆ నోట్లో నీళ్లు పోయించడం అనేది ఒక పద్ధతి. వాడికి ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇంకొకడేముంటాడంటే వాడేమంటాడంటే నేను గరిటెతో నీరు తీసుకుందాం అని అనుకుంటాడు. ఆ నీరు తీసేటప్పుడు గరిటెని 2 రకాలుగా వాడొచ్చు. అది తీసుకొని అంటే లోపలికి పార్ట్ ఉంటుంది కదా! అలా తీసుకొని నోట్లో ఏసుకోవచ్చు. కానీ దాన్ని బోర్లించామనుకోండి ఎన్ని సార్లు నీటిలో ముంచినా ఆ నీటిని క్యాప్చర్ చేయదు. మనం అడిగేటటువంటి ప్రశ్న గురువు చెప్పినటువంటి విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందా? లేకపోతే గురువు చెప్పినటువంటి విషయాన్ని డినై చేయడానికి ఉపయోగపడుతుందా? అనేది చూసుకుంటూ మనకు మనమే అంటే తరచి చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మన మైండ్ ఏం చెప్తుందంటే ఇంకొకడిని తక్కువ చేయడం ద్వారా మనం ఎక్కువ అవుతాం అని అనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒకడు నేను ధనవంతుడినని చెప్పాడనుకోండి. వీడు అన్ని రకాల ప్రయత్నాలు ఉపయోగించి నువ్వు ధనం లేని వాడివి, నువ్వు పూర్ ఫెలో అని నిరూపించొచ్చు. దానివల్ల నువ్వేం ధనవంతుడివైపోవు. నువ్వు పేదవాడివని నిరూపించడం వల్ల నువ్వు ధనవంతుడివి అవ్వవు. నువ్వు ధనవంతుడివి ఎప్పుడు అవుతావంటే నువ్వు ధనాన్ని సంపార్జించినప్పుడు. ధనాన్ని సంపార్జించడానికి వాడు ఏదైనా విషయాలు చెప్తున్నాడనుకోండి, ఆ విషయముల మీద నమ్మిక ఉందా లేదా మనం చూడాలి. వాడు నిజంగా ధనవంతుడా కాదా అన్నది మన తాలూకు విధి కాదు. ఓకే. అలానే ధనాన్ని లెక్కించడం వల్ల మనం ధనవంతులం కూడా అవ్వం. అంటే ఏంటంటే ఈ శాస్త్రవచనాలు వల్లివేసి ఇలా వండర్‌ఫుల్‌గా చెప్పడం వల్ల మనమేమి అందులో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని దాన్ని అంటే వి ఆర్ ది టెస్టిమనీ ఆఫ్ అలాగ అవ్వం అనమాట. అంటే ఏంటంటే ధనాన్ని కలిగి ఉండడం. అలానే ఇలా ఈ విషయాలు మనం తెలుసుకునేటప్పుడు సద్గురువు అతను ఏముంటాడు, ఏం చేస్తూ ఉంటాడు అనేటప్పుడు అతను సద్గురువా కాదా అని మనం దాన్ని అంటే ఆహ్, బేరీజు వేసే ప్రయత్నంలో మనం ఏమవుతామంటే మనం నష్టపోతాం. అతను చెప్తున్న విషయం వల్ల నేను సద్గురువుగా మారడానికి, లేపోతే నేను మంచివాడిగా మారడానికి వీలవుతుందా లేదా? అంటే ఏంటంటే, ఆ గరిటుంది కదా! దాన్నేంటంటే లోపల వైపు నుంచి మనం తీసుకోవాలి. దాని నుంచి ఏమైనా లోపలికెళ్తోందా లేదా? లేపోతే ఆ గరిటెనే సరిగ్గా వాడకుండా ఏంటంటే, దాని మీద చూడండి బోర్లించిన దాంట్లో నీరు పడితే ఎలా అయితే అంతా బయటకి పడిపోతుందో, గరిటె వాడుతున్నావు. కానీ ఎలా వాడుతున్నావో అలా వాడటం లేదు. కాబట్టి ప్రశ్నించొచ్చు. కాపోతే పరిప్రశ్నేన సేవయ. ఆ ప్రశ్న వల్ల నాకు ఇంకా ఎక్కువ బోధపడిందా లేదా? గురువుగారు చెప్పింది ఇంకా బాగా అర్థమైందా లేదా? అతను చెప్పింది ఇంకా బాగా నేనిప్పుడు చేయగలుగుతున్నానా లేదా? ఈ విధంగా మన తాలూకా సాధకుడి లక్షణం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ఇంటలెక్చువల్ ఒబీడియన్స్ లిటరల్ ఒబీడియన్స్‌గా కొన్నాళ్ళకి దారి తీస్తుంది. కానీ లిటరల్ ఒబీడియన్స్ ఇంకా మంచిది. ఎందుకంటే తెలియని అంటే ఒక ఒక చీకటి ప్రదేశంలో మనం ఎంతకాలం తడుముకుంటూ గమ్యాన్ని చేరుకోగలం. కాబట్టి దాంట్లో ఉన్నవాడు ఆల్రెడీ ఆ ఊర్లో తిరిగిన వాడి చెయ్యి పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఎళ్ళిపోతాం. ఈ 2 వాక్యాలు చెప్దాం అనుకున్నాను. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ వాసుదేవరావు గారు. జై బాబా. The Sadguru or perfect master has position and power that is unite. సద్గురు గురించి మాట్లాడుతున్నారు. సద్గురువు గాని ఆర్ పరిపూర్ణ గురువు తాలూకా అతని తాలూకా అధికారం గాని ఆర్ అతని తాలూకా హోదా గాని ఎలా ఉంటుందంటే ప్రాబబ్లీ ఆయనకి మాత్రమే సొంతం, యునిక్, ఏకైకం అతనికి మాత్రమే ఉంటుంది. దానిని పోలి ఇంకొకటి ఉండదు అని చెప్తున్నారు. There are many souls in the world who are more or less advanced on the spiritual path, but there are very few who have crossed all the 6 stages of internal spheres of consciousness and become one with infinite source of existence, knowledge and bliss. మనం గనక చూస్తే ఈ ప్రపంచంలో చాలా ఆత్మలు కనబడతాయి. ఆధ్యాత్మికంగా అంతో ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆత్మలు చాలా కనబడతాయి. కానీ చాలా కొన్ని ఆత్మలు మాత్రమే, కొన్ని సోల్స్ మాత్రమే ఈ 6 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మనకి ఫ్యూచర్ లో గాడ్ స్పీక్స్ లో ఆ 6 ప్లేన్స్ ని కూడా క్రాస్ చేసి 7th ప్లేన్ లో ఉండేటటువంటి రియలైజేషన్ పొంది 7th ప్లేన్ లో ఏముంటుంది? 0 సంస్కారాస్ అంటే అనంతమైనటువంటి శక్తి, జ్ఞాన, ఆనందాలను స్వస్వరూపం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు.
సో అది అలా ఆ రియలైజేషన్ పొంది ఆ శరీరాన్ని కూడా నిలుపుకొని ఒక సద్గురువుగా మారేటటువంటి ఆత్మలు మనం కనుక చూస్తే చాలా తక్కువ మాత్రమే ఉంటాయి ఈ సృష్టిలో అని చెప్తున్నారు. The Sadguru has not only experienced the different planes of consciousness, but he actually permeates the very being of all souls because of his having become one with the infinite. సద్గురు గురించి చెప్తూ ఆయన అనంతంతో ఏకమై ఉంటాడు, అతనే అనంతమై ఉంటాడు. కాబట్టి అనంతమైనటువంటి సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ఆత్మని కూడా అతను ఆవరించి ఉంటాడు. జస్ట్ లైక్ అతనికి ఒక యూనివర్సల్ బాడీ ఉంటుంది, కాబట్టి ఆ యూనివర్సల్ బాడీ ద్వారా సృష్టిలో ఉండేటటువంటి అన్ని ఆత్మలకు కూడా కనెక్ట్ అయి ఉంటాడు సద్గురువు అనేది మనకి ఫ్యూచర్ లో రావచ్చు. బట్ ఇక్కడ చెప్పిన దాని ప్రకారం సద్గురువు అనంతంతో కలిసి ఉండటం చేత అనంతంగా విస్తరించి ఉండేటటువంటి ఈ సృష్టిలో ప్రతి ఆత్మను కూడా అతను ఆవరించి ఉంటాడు. ఉండటం చేత అతనికి ప్రతిదీ కూడా కాన్షియస్ గా తెలుస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ తో. అలాగే అతను దీనితో పాటుగా నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ద డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, దీంతో పాటుగా ఆ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని కూడా అతను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు అనేది చెప్తున్నారు. హీ ఈస్ ద పైవట్ ఆఫ్ యూనివర్సల్ యాక్టివిటీ. ఈ విశ్వం తాలూకా కార్యక్రమాలన్నిటికీ కూడా అతను ఒక మూలాధారం, ఒక ఇరుసులంటి వాడు అనేది చెప్తున్నారు ఓవరాల్ గా ఈ పారాగ్రాఫ్ లో. జై బాబా. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, లేదా ఏమైనా మాట్లాడతారు? ఓకే, సో అయితే ఒకసారి దీని సమ్మరీ చెప్పుకుందాం అండి. సో సద్గురువు లేదా ఎక్కడ మనకి డిస్కోర్సెస్ లో సద్గురువు అనే పదం వచ్చినా మనం అక్కడ సద్గురువు లేదా అవతార్ రెండింటిని మనం రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇద్దరు గురించి చెప్తున్నట్టు. సో ఈ సద్గురువు లేదా అవతారుడు యొక్క పొజిషన్ అనేది యునిక్, అంటే ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాడు. ఆయన శక్తి గానీ ఆయన పొజిషన్ గానీ సృష్టిలో ఒక అంటే అది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, అది ఆయనకి మాత్రమే ప్రత్యేకం. అటువంటి పొజిషన్ లో ఉంటాడు కాబట్టి అతను ఏ వర్క్ అయినా చేయగలుగుతాడు సంబంధించి. అలాగే మనకు సృష్టిలో రకరకాల సోల్స్ ఉంటారు, ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అంటే ఈ యొక్క భూమికల్లో స్పిరిచువల్ జర్నీలో 1 నుండి 6 వరకు రకరకాల స్థాయిల్లో ఉన్న యాస్పిరెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇందులో అతి కొద్ది మంది మాత్రమే ఆ సక్సెస్ ని సాధించగలుగుతారు. అంటే ఆ 6th ని దాటి 7th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఐఎమ్ ట్రూత్, ఐఎమ్ గాడ్ అనేటువంటి స్టేట్ లోకి వెళ్ళి ఈ ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్, బ్లిస్, సచ్చిదానందాన్ని అనుభవించగలిగేటువంటి స్థానంలో ఉంటారు. అయితే సద్గురువు యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈ మాట ఇక్కడ చెప్తూ ఈ సద్గురువుకి ఎలా కనెక్ట్ చేశారంటే, సద్గురువు అందరిలోనే ఉండడం వల్ల ఆయన ఎగ్జిస్టెన్స్ అనేది కేవలం వ్యక్తిగా మనం చూస్తుంటే ఏదో మనందరికీ భిన్నంగా కనిపిస్తుంటాడు కానీ ఆయన ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ పర్సన్ గా అతను అందరిలోని సర్వవ్యాపకమై ఉంటాడు. ప్రతి ఒక్కరిలో కూడా బాబా చెప్తారు ఐఎమ్ ఎవ్రీథింగ్ అని, ఎవ్రీథింగ్ ఈజ్ మీ. ఇలాంటి స్టేట్మెంట్స్ మాకు గాడ్ స్పీక్స్ లో వస్తాయి. తర్వాత తను ఏ రకంగా ఫీల్ అవుతాడు, తను ఏ రకంగా చూస్తారు అనేది బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందువల్ల అతను సర్వవ్యాపకమై ఉండడం వల్ల ప్రతి ఒక్కరి గురించి ఆయనకి ఎగ్జాక్ట్ గా తెలుసు, మనం ఏమనుకుంటున్నాం, మనం ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాం అనేది ఆ గురువుకి తెలుస్తుంది. కాబట్టి కరెక్ట్ పుష్ ఇచ్చి మనకి ఏది అబ్స్టకల్ ఉందో మనకు ఆ అబ్స్టకల్ పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఆయన ద్వారానే ఈ రిమూవల్ ఆఫ్ సంస్కారాస్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే అది ఎందుకు అతను చేయగలుగుతాడు, సర్వసమర్థుడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఆయన స్థాయిని ఇక్కడ వివరించారు ఈ పారాగ్రాఫ్ లో. ఎస్, హీఈస్ ద పివట్ ఆఫ్ ద యూనివర్సల్ యాక్టివిటీ. మొత్తం ఈ విశ్వకార్యం అంతటికి ఆయనే ఆ కేంద్ర స్థానం, మూలం అనేది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ దానికి వెళ్దామండి, కంటిన్యూ చేయండి వాసు. In a sense, to him are due all your thoughts and actions, your joy and sorrows, your threats and fumes, your strengths and weaknesses,
your possessions and surrenderance, and your love and longing. ఒక రకంగా ఆలోచిస్తే మనం చేసేటటువంటి అని చెప్పారు ఇక్కడ, మన గురించి మాట్లాడుతున్నాడు. మనం చేసేటటువంటి పనులు కానీ ఆలోచనలు కానీ, మనం పొందేటటువంటి ఆనందం కానీ దుఃఖం కానీ, మనం అనుభవించేటటువంటి కోపతాపాలు కానీ, మనలో ఉండేటటువంటి బలహీనతలు కానీ అండ్ స్ట్రెంగ్స్ కానీ, అలాగే మన తాలూకా సంపదలు కానీ, అలాగే మన యొక్క శరణాగతి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాగే మనలో ఉండేటటువంటి లవ్ కానీ, ఆ లాంగింగ్ కానీ, ఆ వాంఛ కానీ, ఏదైనా సరే దీస్ ఆర్ ఆల్ బికాజ్ ఆఫ్ హిమ్. వీటన్నిటికీ కారణభూతం అయిన వాడు అతనే. ఎందుకంటే పైన పారాగ్రాఫ్ లో యావత్ విశ్వానికి అతను, విశ్వంలో ఉండేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఆధారం అని చెప్పినప్పుడు జరిగే ప్రతి దానికి కూడా హీఈస్ ద రీజన్. అతనే కారణం, ఆయనే మూల కారణం అని చెప్తున్నారు. He not only pervades all existence, but is consciously conversant with cosmic law of cause and effect and the complex working of samskaras of individual souls. అతను ఈ సద్గురు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైతే ఉన్నదో, ఏదైతే ఉంది అని చెప్తున్నామో దాని అంతటిని కూడా వ్యాపించి ఉంటాడు అతను. అంటే సర్వవ్యాప్తి. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పలేము. ఎవ్రీవేర్ ఉంటాడు ఆయన. అంటే సర్వత్రా వ్యాపించి ఉంటాడు. దానితో పాటుగా కాన్షియస్లీ కన్వర్జెంట్ విత్ ద కాస్మిక్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ జస్ట్ దాన్ని మనం ఒకసారి మాట్లాడితే, ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటే దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఎక్కడో ఉంటుంది. ఇవాళ నేను బాధపడుతున్నాను, దీనికి కారణం, మూల కారణం ఎక్కడో ఉంటుంది. ఇవాళ నేను ఇంకేదో చూస్తున్నాను, దానికి మూల కారణం ఇంకెక్కడో ఉంటుంది. సో ఈ యూనివర్స్ అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా మనం ఒక డైరెక్షన్ లో చూస్తే ఒక కాస్మిక్ లాలో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నది మనకి అర్థం కాదు. బికాస్ ఆఫ్ ది సంస్కారాస్ వల్ల కానీ, బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్ వల్ల కానీ జరుగుతూ ఉంటుంది. మనకు అసలు అర్థం కాదు. కానీ ఈ కాస్మిక్ లా ఏదైతే సృష్టిలో ఉందో, మొదటి నుంచి నడపబడుతుందో, ఈ లా అంతటినీ కూడా ఒక కాన్షియస్ గా దాని మీద ఒక ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు సృష్టిలో అంటే ఓన్లీ ద సద్గురు. అంటే ఇక్కడ సద్గురు అయినా అవతారైనా కూడా తీసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేటటువంటి ఈ కాస్మిక్ లాకి సంబంధించినటువంటి ఎంటైర్ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి సోల్ ఎవరైనా ఉన్నారు యూనివర్స్ లో అంటే దట్ ఈస్ ఓన్లీ ద సద్గురు ఆర్ అవతార్ అని కూడా మనం తీసుకోవచ్చు. అలాగే దాంతో పాటుగా ద కాంప్లెక్స్ వర్కింగ్ ఆఫ్ సంస్కారాస్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్. ఆయనకి ఇంకా ఇప్పుడు ఈ సంస్కారాస్ క్లిష్టతరంగా వర్క్ అవుతున్నాయి అన్నది మనకి అర్థం అవుతుంది. కానీ దానితో ఒక రూట్ కాజ్ లెవెల్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఎంటైర్ ఎంఫసిస్ వేలో చూస్తే దానితో ఒక టోటల్ నాలెడ్జ్ ఈయనకి మాత్రమే ఐడియా ఉంటుంది. అంటే ఒక సద్గురువుతో ఒక హైయెస్ట్ క్వాలిఫికేషన్ కింద కూడా మనం తీసుకోవచ్చు ఈ లైన్ ని. The cause of individual happiness or misery, vice or virtues are much known to him as the causes of cosmic changes and upheavals. అంటే ఒక వ్యక్తి ఇండివిజువల్ గా ఆనందంగా ఉన్నాడు ఆర్ బాధగా ఉన్నాడు, ఆర్ ధర్మంగా ఉన్నాడు ఆర్ దుర్గుణాలతో ఉన్నాడు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి కారణం అంతా కూడా ఈయనకి తెలుసు. అలాగే or as much known to him as the cause of cosmic changes and upheavals. అంటే ఈ సృష్టిలో ఈ కాస్మిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ గురించి కూడా ఈయనకు మాత్రమే తెలుసు. బికాజ్ పైన లైన్ లోనే చెప్పారు, ఈజ్ ద ఎక్స్పర్టైజ్ ఇన్ ద కాస్మిక్ లా. కాబట్టి దానిలో ఉండేటటువంటి లోటుపాట్లు కానీ, ఆ విశ్వంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు కానీ, సడన్ గా మనకి తెలియకుండా వచ్చేటటువంటి భయంకరమైనటువంటి మార్పులు కానీ, అవన్నీ కూడా, ఆ చేంజెస్ అన్ని కూడా ఇతనికి మాత్రమే తెలుసు. అంటే హీఈస్ ద వెల్ నోన్ పర్సన్, వెల్ నోన్ సోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ విల్ హ్యాపెన్ అండ్ వాట్ హ్యాపెన్ అని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఎవ్రీ బీయింగ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్ ఫర్ ద ఇన్ఫైనైట్ సెర్చ్లైట్ ఆఫ్ హిస్ ఓమ్ని ప్రెజెంట్ కాన్షియస్నెస్. ఇక్కడ ప్రతి ఒక్కరి తాలూకా లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సద్గురుకి ఒక ఓపెన్ బుక్ లాంటిది. ఎలా ఓపెన్ బుక్ అయింది అని అంటే, ఎప్పుడు మన దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ తీసుకుని ఒక బుక్ మీద వేసాం, ఆ బుక్ అట్ట మీద ఏముందో ఆ టార్చ్ లైట్ తాలూకా కాంతి రేఖలతో మనం చూడొచ్చు, చెప్పొచ్చు. అది ఒక చిన్న టార్చ్ లైట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే.
ఇక్కడ సద్గురువు వారి అవతారకు వచ్చేటప్పటికి ఈయనకి ఎలా ఉందంటే ఇన్ఫైనైట్ సెర్చ్ లైట్ ఆఫ్ హిజ్ ఆమ్ని ప్రొజెంట్ కాన్షియస్నెస్, సర్వవ్యాప్తకమైనటువంటి చైతన్యం యొక్క కాంతి పుంజంలో. అంటే అది ఎలా ఉంటది? అనంతమైనది కదా. సో అనంతమైన సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్యం యొక్క కాంతి రేఖలో ఆయనకి కనబడడం ఏముంటది? ప్రతిదీ కూడా ఓపెన్ బుక్ అన్నమాట. ప్రతి ఆత్మ గురించి, ప్రతి ఎంటిటీ గురించి, విశ్వంలో జరిగే ప్రతి అణువు గురించి ఆయనకి ఓపెన్ బుక్. ప్రతిది కూడా ఆయనకి తెలుసు అనేది చెప్తున్నారు. ఎందుకు అంటే హీఈస్ అనంతంతో ఏకమై ఉండటం చేత ఆయనకి ఆ క్వాలిటీ అనేది యాడ్ అయింది. బికాస్ ఆఫ్ హిస్ యూనియన్ విత్ ఇన్ఫైనైట్ ద మాస్టర్ ఈస్ ఎండోడ్ విత్ అన్లిమిటెడ్ పవర్. అనంతంతో ఏకమై ఉండటం చేత అతనికి అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చేసాయి. And in the twinkling of an eye, he can annihilate all the sanskar of the soul and liberate it from all the entanglements and the bondage. కన్ను మూసి తెరిచేలోపు అతనుకున్న కెపాసిటీ చెప్తున్నారు. కన్ను మూసి తెరిచేలోపు ఏ ఆత్మకు అయినా సరే ఆత్మతో ఉండేటటువంటి అన్ని సంస్కారాలను కూడా లిప్తపాటు కాలంలో ఎరాడికేట్ చేసి ఆ ఆత్మకు ఉండేటటువంటి అన్ని బంధనాల నుంచి తొలగించి ఆత్మను విముక్తి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఒక సద్గురువుకి ఉంటాయి అనేది చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్. జై బాబా. జై. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి? లేదా ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారు? సార్ జై బాబా. జై బాబా చెప్పండి. అదే సార్, అంటే ముందు కాలంలో మనకి వాసు సార్ ఒక డౌట్ అడిగారు కదండి సార్. అంటే డౌట్ కాదు, అది అతను అభిప్రాయం బయట పెట్టారు కదండి. అవతారుడు సార్ ఏంటి సార్ అన్నారు అది. అంటే ఇక్కడ అది కనెక్ట్ అయినట్టు నాకు అనిపించింది మీరు చదువుతుంటే. సఫరింగ్ అతను అనుభవిస్తున్నటువంటి ఆ సఫరింగ్ అతనే పడాలనా ఒక్క మాట అన్నారు కదా సార్, అది ఒక్కసారి చెప్పరా వాసు సార్? మేడం, ముందు కాల్లోని బాబా అంటే ఆ యాక్సిడెంట్స్, ఆ సఫరింగ్స్ అవి అనుభవించేటప్పుడు దాని గురించి ఒక క్వశ్చన్ వేశారు కదండి సార్. అది ఒక్కసారి ఇక్కడ మీరు చదువుతుంటే దాని ఆన్సర్ కనెక్ట్ అయినట్టు నాకు అనిపించింది సార్. అది కొంచెం షేర్ చేస్తాను, అది ఒక్కసారి మీరు చెప్పరా ఏమని అన్నారు అనేది. అంటే అతను ఇన్ఫైనైట్ పవర్ కదా, ఆ పెయిన్ ని తీసుకోవటం అనేది నాకు తెలిసి ఆయనకి పెద్ద విషయం ఏం కాదు. ఏదైనా చెయ్యాలి అన్నా చెయ్యకూడదన్నా అతనికి మాత్రమే కదా సాధ్యమైంది. ఆయన కాకుండా ఎవరు ఏ యాక్షన్ చేయలేరు. అండ్ ఈ సృష్టి మొత్తానికి అతనే ఫాదర్ అయినప్పుడు ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. అందులో గ్రేట్నెస్ ఏముంది అని అన్న. అందులోనే ఆ గ్రేట్నెస్ ఇప్పుడు మనం ఇది మీరు చదువుతుంటే నాకు అనిపించింది అతను అందరిలోనూ ఉన్నాడు. మన అజ్ఞానమే అతని బాధలకు కారణం అన్నాడు. మనం అంటే ఇంత అతనికి ఉంది, అతను సర్వత్రా దివ్యానంద పరిస్థితిని అనుభవిస్తున్నాడు. అతను అనంత శక్తి జ్ఞానానందుడు అది ఉంది, కానీ మనకి అది లేదు కదా. మనలో కూడా అతనే వసించున్నాడు కదా. అలా వసించి ఉండేటప్పుడు మన ద్వారా అతను నేను అనంతుండే అనుభవించడానికి బదులు మనం ఉన్నటువంటి తీరు ఎంత తీవ్రతంగా ప్రాపంచికంగా ముడిపడిపోయిందో ఇదంతా అతనికి సఫరింగే. ఈ అజ్ఞానం ఇదంతా అతనికి సఫరింగ్. అంటే ఆ సఫరింగ్ ని అతను ఎలా తీస్తాడు? మళ్ళీ అసలైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే అది తీయాలి, అసలైనటువంటి దాన్ని అందించే తీయాలి, ఆ స్థితిలోకి తీసుకెళ్లే తీయాలి. కాబట్టి అతను అది ఫేస్ చేస్తే తప్ప, అనుభవిస్తే తప్ప మన లోపల నుంచి అతను అనుకున్న తీరులో ఆ మార్పు రాదు. ఈ రోజు ఈ పుస్తకాలు పెట్టి మనం చదవడం కానీ, భగవంతుడు అనుకొని ఇటువైపు ముఖం తిప్పడం కానీ ఎంత జరుగుతుంది అంటే అంత తీవ్ర స్థాయిలో అతను ఆ సఫరింగ్ అనుభవించాడు కాబట్టి, అది అతనొక్కడే అనుభవించగలడు కాబట్టి. ఎందుకు? అణువణువు నిండిపోయి ఉన్నాడు. అతను మాత్రమే ఆ సంస్కారాల్ని సమూలంగా తీయగలిగిన శక్తి కలిగి ఉన్నాడు. సమూలంగా నాశనం చేసి ఆ చిక్కుల నుండి మనల్ని తప్పించగలిగే శక్తి అతడొక్కడికే ఉంది. కాబట్టి ఆ అజ్ఞానం, మన అజ్ఞానం అతని సఫరింగ్. మరి తను అట్నుంచి ఆ శక్తిని అనుభవించుకొని వస్తే మరి ఈ అజ్ఞానం ఎలా పోతుంది? ఇది పోవాలి అనుకుంటే ఖచ్చితంగా అతను ఆ సఫరింగ్ అది బ్యాలెన్స్ చెయ్యాలి. అంటే నేను మీకు అది చెప్పగలిగా లేదో తెలియదు కానీ
అణువణువు నిండిపోయి మనలో మనమేటో తెలుసున్నటువంటి వాడు, మనం ఉన్నటువంటి తీరులో నా బిడ్డ ఇంత అనంత ఆనందాన్ని అనుభవించడానికి బదులు ఈ బంధాల్లో చిక్కుకొని ఇంత దిగజారిపోయి ఉందే అనేటటువంటి ఈ సఫరింగ్, అది ఎప్పుడైతే అది భగవంతుడి వైపు తిరుగుతుందో, క్రమేపీ అడుగులు అతని వైపు నడిపించుకుంటాడో, అప్పుడు అతను మన పట్ల అతని పని ఏదైతే చేయదలిచాడో అది జరుగుతుంది. ప్రతి ఆత్మ అనంత మహాసాగరంలో నేను అనంత మహాసాగరాన్ని అని ఆ బుడగ అందరూ కలిసిపోవాలి. అప్పుడు అతనికి ఆనందం. కానీ అది ఎప్పుడు? అంటే సరే సార్, అది కంటిన్యూ మీకు ఎవరైనా చూడండి, నేను చెప్పలేకపోతున్నాను కానీ మీరు చదువుతుంటే అది లోపల ఆలోచన వచ్చింది సార్. జై బాబా. జై బాబా. అయితే దీనికి సంబంధించి ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే. సో ముందు పారాగ్రాఫ్ దాని కంటిన్యూషన్ ఈ పారాగ్రాఫ్ కూడా రోల్ ఆఫ్ ఎ సద్గురు. అంటే ఒక సద్గురువు యొక్క పాత్ర ఏంటి, ఎందుకు ఆయన ఈ సంస్కారాన్ని సమూలంగా నాశనం చేయగలడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఇంకా వాసు గారు అతను చాలా క్లియర్ గా చెప్పారు ప్రతిదీ. ఇంకా దీనికి సమ్మరీ ఏంటంటే, ఇంకా ఆయన మాత్రమే అన్ని సంస్కారాలు లాస్ట్ లైన్ లో ఉంది మనకి. సో అంటే ఈ సృష్టిలో ఏది జరుగుతున్నా అది ఇండివిజువల్ స్థాయిలో కానీ, కాస్మిక్ వ్యష్టి సమిష్టి అంటారు, సమిష్టి స్థాయిలో కానీ ఒక వ్యష్టి స్థాయిలో కానీ ఏది జరుగుతున్నా అంతా ఆయన ఇచ్చే ప్రకారమే జరుగుతూ ఉంటుంది, ఆయన నియంత్రణలోనే ఉంటుంది. కాబట్టి మనకి ఏ హెల్ప్ చేయాలనుకున్నా అతను మాత్రమే చేయగలుగుతాడు. అంటే ఈ సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అవతారుడు కానీ, వీళ్ళకే ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, బికాస్ దే ఆర్ పివట్ ఆఫ్ ద యూనివర్స్ కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. అలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులకి మనం పూర్తి విధేయత చూపించి వాళ్ళు చెప్పింది మనం ఆచరించిన రోజు మనం ఈ యొక్క ఎందులో అయితే బంధనాల్లో మనం చిక్కుకుపోయి ఉన్నామో, అంటే మనం ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా డిస్కస్ చేసాం, ఈ సంస్కారంలోనే మనం బయటపడిపోగలుగుతాం. ఆ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో భగవద్ అనుభవం అనేది, అది మనం పొందగలుగుతాం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే దీంతో మనకి ఈ చాప్టర్ పూర్తయింది. ఈ 3 టాపిక్స్ మీద అంటే మనకి ఇంకా ఒక 15 మినిట్స్ టైం ఉందండి. 13 మినిట్స్ ఉంది. ఈ 13 మినిట్స్ లో ఈ 3 చాప్టర్ కి సంబంధించి ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎవరైనా అడగచ్చు. చేద్దాం. లేవు ఏ ప్రశ్నలు అంటే మనం నెక్స్ట్ చాప్టర్ బిగిన్ చేద్దాం. జై బాబా దాస్ గారు, కృష్ణదాస్ సార్. జై బాబా. జై బాబా అండి, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు డౌట్ ఏంటంటే నాకు వచ్చిన సందేహం, సంస్కారాలు అన్నవి ఏ ఆత్మకు సంబంధించిన ఆత్మ అవి సంపాదించుకునే సంస్కారాలు సద్గురువు ఎలా తీస్తాడు, ఎందుకు తీయాలి ఆయన అనేటువంటి డౌట్. ఎందువల్లంటే ఈ సంస్కారాల ప్రతిరూపమే కదా కర్మలు కూడా. కర్మ తగ్గించవచ్చు కానీ పూర్తి తీసేటువంటి అధికారం కూడా భగవంతుడికి లేదంటారు. కాబట్టి ఆ సంస్కారాలు అనేటువంటివి సద్గురువు ఎందుకు తీస్తాడు, ఎలా తీస్తాడు? ఎందుకంటే అది మనం సంపాదించుకున్న ఏ ఆత్మకు సంబంధించిన ఆత్మ అవి సంపాదించుకున్న సంస్కారాలు సద్గురువు ఎలా తీస్తాడు, ఎందుకు తీయాలి? ఓకే, ఎందుకు తీయాలి అని అంటే యాక్చువల్గా అతను మనల్ని వేరేగా ఫీల్ అవ్వడు కదండి. దానికి బాబా ఒక ఆన్సర్ ఇచ్చారు. ఏ గురువు కూడా సృష్టిలో ఉండేటువంటి ఎవరైతే జీవరాశి ఉన్నారో, రాయి మొదలుకొని ఈ మనిషి వరకు, అంటే మన కంటికి కనిపించావు కనీసం ఈ అన్ని ఆత్మస్వరూపాలన్నింటినీ కూడా ఆయన తనవుగానే భావిస్తాడు. బాబా ఏమంటూ ఉంటారంటే, ఇప్పుడు నేను నాలో ఫ్రీగా ఉన్నాను అంటే, కానీ మీ అందరిలో నేను బందీనై ఉన్నాను అని. ఇప్పుడు మీరే మీ ఎదుటి వ్యక్తులు బందీగా ఉన్నాం అన్నప్పుడు మీరు స్వేచ్ఛను కోరుకుంటారు కదా. సో మీరు స్వేచ్ఛను కోరుకుంటున్నారంటే మీకుగా స్వేచ్ఛ ఉంది, అంటే యాజ్ అవతారుడిగా సద్గురువు. కానీ మీ ఎదుటి వ్యక్తిలో ఉన్న రూపంలో మీరు బందీగానే ఉన్నారు. కాబట్టి మన బంధనాల కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ ఏకత్వం అనేది అతను అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి. ఇదేదో హెల్ప్ చేయడం అంటే హెల్ప్ అనే కాదు, ఆయన ఒకటిగా ఉన్నాడు. ఇప్పుడు ఎడం చేతికి దోమ కరుస్తుంటే కుడి చేతితో కొడతాం, అది అసలు థ్యాంక్స్ అని కూడా చెప్పం, ఎందుకంటే ఉన్నది వన్ బీయింగ్, వన్నెస్సే ఉంది అంతా కూడా.
వాళ్ళు ఆ కారణం చేత ఈ పని చేస్తారు తప్పిస్తే మీరేదో తక్కువ స్థాయిలో ఉన్నాం మేమేదో ఎక్కువ స్థాయిలో ఉన్నాం అనే భావన వాళ్ళకి ఆ ద్వంద్వ భావన ఎక్కడ ఉండదు. వాళ్ళ కోసమే పని చేసుకున్నట్టునే ఫీల్ అవుతారు ఏ పని చేసినా కూడా. రెండోది ఎలా చేస్తారు అంటే ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే అది ఆ పరిస్థితులను ఎరిగి మీకు ఏదైతే ఇప్పుడు చూడండి మనకి ఫైనల్ గా ఈ రియలైజేషన్ అనేది రావాలంటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఈ గుడ్ బ్యాడ్ సంస్కారాలు రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ అయితే క్యాన్సిల్ అయిపోతాయి. పొరపాటున మనం మంచి ఎక్కువ చేస్తే మంచి ఎక్కువ అయిపోతుంది, చెడు ఎక్కువ చేస్తే చెడు ఎక్కువ అయిపోతుంది. ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నా మళ్ళీ జన్మ వచ్చేస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్ బ్యాలెన్స్ ఎలా అవుతుంది? అయితే ఇంతకు ముందు అదే వాసు అతను అడిగినప్పుడు ఆ ప్రశ్న కూడా వచ్చింది. గాడ్ రియలైజేషన్ కి ఒక క్వాలిఫికేషన్ ఉందని చెప్పారు బాబా. ఏంటంటే అది ఇప్పుడు ప్రస్తావించాల్సిన టైం వచ్చింది. ఏంటంటే ఇన్నర్ పాయిస్, ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పారు బాబా. ఈ 2 క్వాలిటీస్ ఉంటే గానీ ఒక వ్యక్తికి గాడ్ రియలైజేషన్ రాదంటే ఇప్పుడు ఇన్నర్ పాయిస్ అంటే లోపల ఎక్కడా కూడా ఎటువంటి అలజడులతో కూడిన లేకుండా ఉండాలంట. ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవితో కూడా అతను సరైన అడ్జస్ట్మెంట్ ఆ సర్దుబాటు కలిగి ఉండాలి. ఇది ఫస్ట్ సోల్కి పాసిబుల్ అవుతుందట. ఇన్నర్ పాయిస్ ని అచీవ్ చేయొచ్చట ఎవరైనా. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే ఒక స్టేబుల్ గా ఒక సరస్సును గాని ఒక కొలను గాని ఊహించుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనుకోండి, అది ఎలా ఉంటుంది, ఒక చిల్ వాటర్ ఎలా ఉంటుందో అలా మన మానసికంగా మనం అటువంటి కోరికలు ఏవి లేకుండా మనం ప్రశాంతంగా ఉంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది సత్యం. సో ఇది ఒక క్వాలిటీ ఇన్నర్ పాయిస్ అనేది. కానీ ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరితో మనకు రైట్ రిలేషన్షిప్ ఉండాలంట. ఇది ఒక వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఫర్ గాడ్ రియలైజేషన్ అని చెప్పారు బాబా. కానీ ఈ అడ్జస్ట్మెంట్ అనేది మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఈ భూమి మీద పుట్టారో అతను చేయగలుగుతాడంట. కారణం ఏంటంటే అంతకు మించి హైయెస్ట్ పర్సన్ ఎవరు కూడా క్రియేషన్ లో అప్పటికి లేరు. కానీ అతని తర్వాత నుండి వచ్చిన మనుషులందరూ కూడా ఆ ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ చేయలేరట. ఎందుకంటే సృష్టిలో 5 సద్గురువులు ఉంటూ ఉంటారట. ఆ 5 సద్గురువులతో ఒక మనిషి ఎప్పుడు అడ్జస్ట్ చేయలేడంట. ఎందుకంటే అతను ఎప్పుడు ఇతనికి బియాండ్ గా ఉంటాడట. అసలు అతని థాట్ ప్రాసెస్ గానీ అతని కార్య విధానం గానీ అన్ని కూడాను. సో ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్ చెయ్యాలి అంటే ఒక వ్యక్తి గాడ్ రియలైజేషన్ కోసం అతను సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తితో రైట్ అడ్జస్ట్మెంట్ కలిగి ఉండాలి. కానీ ఆ రైట్ అడ్జస్ట్మెంట్ ఈ గాడ్ రియలైజ్డ్ బీయింగ్స్ తో చేయలేడట ఇతను అప్పుడు. ఎందుకంటే ఇతను మాయలో ఉన్నాడు కాబట్టి. అది ఎవరు చేయగలరు అంటే వాళ్ళంతటి వాళ్ళే, ఆ గురువులు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి హెల్ప్ అందించి ఆ రైట్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అందుకు గాడ్ రియలైజేషన్ ఫర్ గాడ్ రియలైజేషన్ టు గెయిన్ ఆర్ ఫర్ గెటింగ్ గాడ్ రియలైజేషన్ ఏ మాస్టర్స్ హెల్ప్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆల్ ద రిమైనింగ్ సోల్స్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ సోల్ అని చెప్పాడు బాబు. ఇది బీమ్స్ లో ఇంకా పూర్తిగా ఉంది. నేను సింపుల్ గా టూకీగా చెప్తున్నాను. ఇది అవసరం అని చెప్పారండి. అయితే ఈ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తాడు లేదా మనలో ఆ బ్యాలెన్స్ ఎలా చేస్తాడు అంటే దానికి రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ అతను ఖచ్చితంగా వినియోగించుకోగలడు. ఎందుకంటే అతనికి సర్వజ్ఞత్వం ఉంటుంది కాబట్టి అన్ని తెలుసు వీడికి ఈ క్షణంలో. అందుకే బాబా కొంతమందికి స్మోక్ చేయమన్న వాళ్ళకి మానేమని చెప్పాడు స్మోకింగ్, కొంతమందికి మీరు కంటిన్యూ చేయండి అని చెప్పాడు. అలాగే మరికొంతమందికి మ్యారేజ్ వద్దన్నాడు, కొంతమందికి నువ్వు మ్యారేజ్ చేసుకో అని చెప్పాడు. ఇదేంటిది ఈ డిఫరెంట్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తున్నాడు అంటే వాళ్ళకి ఆ సంస్కారాలు బ్యాలెన్స్ చేయడానికి అలా చెప్పుకుంటారు అనుకుంటున్నాను నేను. ఎవరికి తగ్గట్టుగా వాడు ఏది చేస్తే వాడు అడ్వాన్స్ అవుతాడు, వాడు ఇందులో నుండి బయటపడిపోతాడు, ఆ రకమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కానీ అది ప్యూర్లీ ఇండివిజువల్ అప్రోచ్, ఒక కామన్ థింగ్ ఏమీ లేదు. కానీ ఏది చేసినా ఇదే గోల్ తో ఆయన చేయడం జరిగింది. ఓకే, జై బాబా. కొంచెం ఇబ్బంది పెట్టానేమో మిమ్మల్ని. లేదండి, జై బాబా. ఓకే, జై బాబా. ఇంకా ఉదయ్ గారు, వాసు అతను అడిగిన ప్రశ్నకి అతను అంటే ఇంతకు ముందు కాల్లో కూడా అతను అడుగుతున్నది ఏంటి అంటే ఈ రకంగా అతనే కదా విమ్ వచ్చింది ఆ భగవంతుడికి, ఆ విమ్ వచ్చి క్రియేషన్ అంతా వచ్చేటప్పుడు మరి అతనే వీళ్ళందరినీ ఉద్ధరించడం అనేది మరి ఆయన డ్యూటీ అవుతుంది, బాధ్యత అవుతుంది. దీనిలో కీర్తించాల్సిన అవసరం ఏంటి? ఆయన ఇందులో భగవంతుడు ఉన్నతుడు ఏంటి అని ప్రత్యేకంగా దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? అది అతని డ్యూటీ. ఇప్పుడు మన పిల్లల్ని మనం కన్నామంటే మరి పెంచడం అనేది సహజమైన పని కదా. మరి అలాంటప్పుడు మనం ప్రత్యేకంగా ఎందుకు నేను పెంచాను లేకపోతే దాన్ని ఒక గ్రేట్ యాక్టివిటీగా ఎందుకు చూస్తున్నారు ప్రతి ఒక్కరు?
అని అతని ప్రశ్న. అయితే అక్కడ విషయం ఏంటంటే గ్రేట్ యాక్టివిటీగా అతను చెప్పుకోవట్లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నాను, నన్ను పూజించండి అని. మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. మనం బయటపడాలి అంటే మనం ఆ రకంగా ఆయన ఉన్నతుడిగా, సర్వశక్తిమంతుడిగా, ఆయన కృపారసం వల్ల మనం ఈ రకంగా బయటపడుతున్నాం అనే భావన మనం ఎంటర్టైన్ చేసినప్పుడు అది మనకు దోహదపడుతుంది. ఇది వన్ ఆఫ్ ద వేస్. భగవంతుని చేరుకోవడం వల్ల అందరూ ఆస్పిరెంట్స్ ఇలాగే చేయాలని లేదు. బట్ వన్ ఆఫ్ ది అప్రోచ్ ఏంటంటే గాడ్ యొక్క గ్లోరిఫికేషన్ ని, ఆయన ఉన్నతత్వాన్ని చూస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన మనకు సహాయం చేయడానికి వచ్చిన వాడిగా చూస్తూ, రక్షకుడిగా చూస్తూ మనం అప్రోచ్ అవ్వడం అనేది ఏదైతే ఉందో, అవతారాన్ని కానీ సద్గురువు కానీ, ఇది ఒక వే, వన్ ఆఫ్ ద వేస్. మనం ప్రెసెంట్ ఫాలో అవుతున్న వే కూడా చాలా వరకు దానికి దగ్గరగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇదే యోగ మార్గంలో, జ్ఞాన మార్గంలో అనుసరించే వాళ్ళైతే ఈ రకమైన ప్రైజింగ్ అప్రోచ్ ఏమి ఉండదు పెద్దగా. గురువు పట్ల విధేయత ఉంటుంది, ఎస్ గ్రేట్ అంటారు. కానీ ఈ స్థాయిలో ఇంత ఉన్నతంగా చూడడానికి కారణం ఏంటంటే మనం ఫాలో అవుతున్న ఆ భక్తి మార్గంలో, అదే ప్రేమ మార్గంలో ఆయన ప్రేమించడం, ఆయన ఆరాధించడం, ఆయన ఉన్నత గుణాలు చూడడం. ఆయన ఏం చేసినా మనకి ఇష్టమే, ఆయన ఏం చేసినా గొప్పవాడు ఆయనకి. సో ఈ అప్రోచ్ తీసుకోవడం వల్ల మనం ఆయన పొగడడం ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప నిజంగా భగవంతుడు మనల్ని పొగిడించుకోవడానికో లేకపోతే నేను ఘనకార్యం చేసేస్తానని ఫీల్ అవ్వడు. వెరీ న్యాచురల్ గా ఒక తల్లి బిడ్డలకు వండి పెట్టడం, ఆ సేవలు చేయడం ఎంత న్యాచురల్ గా ఆనందపడుతూ చేస్తుందో అంతే సంతోషంగా ఆయన సాక్రిఫైస్ చేసుకుంటూ అనంతంగా వస్తూ ఉన్నాడు, చేస్తాడు. ఒకడు రికగ్నైజ్ చేస్తాడు, ఒక పువ్వు పెడతాడని ఒక మాట అన్నారు బాబా. నన్ను దేవతలు నిరంతరం వర్షిప్ చేస్తారు వితౌట్ ఏ సింగిల్ గ్యాప్. దాంతో పోల్చుకుంటే నేను మీ దగ్గరికి, ఇది లిజన్ హ్యూమానిటీలో వస్తుంది, మీ చేత అంటే మీ చేత ఈ యొక్క పాద నమస్కారాలు చేయించుకోవడానికి, మీ చేత దండాలు పెట్టించుకోవడానికి, మీ చేత పూలదండలు వేయించుకోవడానికి, మీ చేత జయ ద్వానాలు కొట్టించుకోవడానికి నేను మీ దగ్గర రాలేదు. నేను ఒకటే మీ నుండి మీ ప్రేమ కావాలి. నేను కూడా ప్రేమను ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ఈ క్రియేషన్ అంతా అవుట్ ఆఫ్ లవ్ వచ్చింది. ఇది నేను అసలు మనందరినీ ఆయన వేరుగా భావిస్తే కదా. అదే ఇందాలు చెప్తున్నది, ఒక శరీరంలో మీరు ఒక భాగం గురించి ఇంకో భాగంతో హెల్ప్ చేసుకున్నారు. ఏదో జుట్టు మీద నువ్వేస్తుంది గోకుంటున్నారు, లేకపోతే ఇంకేదో కలిసింది, ఏదో అక్కడ కాలు మీద ఈ చేతితో దాన్ని కొట్టి దాన్ని తరిమేశారు. ఇదంతా ఒకటిగానే ఫీల్ అవుతున్నారు. ఆయన ఎప్పుడు మనల్ని వేరుగా భావించలేదు. అదే అందుకే సృష్టి మొత్తం నడవడానికి కారణం ప్రేమ. ఆ ప్రేమతోనే నన్ను చేరుకుంటే నేను ఆ ప్రేమ ఇవ్వడానికి వచ్చాను. అసలు ఉండాల్సిందే ప్రేమ, ప్రేమ తప్పితే మరొకటి లేదు అని చెప్పారు. అదే దృష్టి ఆయన ప్రదర్శిస్తున్నాడు తప్పితే జయ ధ్వానాలు అతను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనం కూడా ప్రేమ రూపంలోనే ఆయన్ని దగ్గరికి వెళ్తున్నాం. కానీ నువ్వే చేసావు కదరా బాబు, ఈ కర్మకంతా నువ్వే బాధ్యుడు కాబట్టి నువ్వే మోస్తున్నావు, ఇందులో మేము ఎందుకు చేయాలని ఆ దృక్పథం కూడా లేదు. అసలు కంప్లీట్ గా థాట్ ప్రాసెస్ అలా లేదు మనం. కానీ ఒకవేళ మనం అలా చూసినా కూడా అది మనకు ఉపయోగపడుతుందే తప్ప వేరంగా నష్టాన్ని చేసేది కాదు. ఈ రకంగా నేను దాన్ని చూస్తున్నానండి. ఇంకా మనకి 2 minutes ఉంది. ఇంకెవరైనా మాట్లాడతారు? జయబాబా సార్, దాస్ గారు, ఇప్పుడు సద్గురుని ఆశ్రయించిన వాళ్ళకే సంస్కారాలు తెస్తారంటారా? సద్గురువుని ఆశ్రయించిన వాళ్ళకి అంటే సంస్కారాలు రిమూవ్ చేస్తారా? సంస్కారాలు రిమూవ్ చేయడం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్రాసెస్ లో అనేక జన్మలు, బాబా ఒక నెంబర్ కూడా చెప్పారు, 84 లక్షల మానవ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అని జనరల్ గా. సో ఈ ప్రాసెస్ లో సంస్కారాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కానీ ఆశ్రయించిన వాళ్ళకే ఆయన అంటే ఆయన సరెండర్ ఆయన ఆయన కొలిచిన వాళ్ళకే సంస్కారాలు రిమూవ్ అవుతాయా? అంటే చాలా మంది ఉంటారు ఆశ్రయించి జనరల్ గా తిరుగుతూ ఉంటారు, భగవంతుని నమ్మరు జనరల్ గా, వాళ్ళ ఓన్ కర్మ ప్రకారంగా నడుస్తూ ఉంటుంది అంటారా? యూనివర్సల్ లెవెల్లో ఆయన చేసే వర్క్ అంతా మన సంస్కారాలను రిమూవ్ చేసే ప్రాసెస్ లోనే నడుస్తుందండి. అది అవుతాడు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సద్గురు, ఒక మామూలు సద్గురు, అవతారం పక్కన పెట్టండి, సద్గురుడికి ఆశ్రయించిన వాళ్ళకే ఆయన చేస్తాడు. యూనివర్సల్ గా అవతారం లాగా ఇప్పుడు యాక్సిడెంట్ ఆయన చేసిన భారాన్ని తీసుకుని అలా సద్గురు చేయనంటారా? అంటే ఇక్కడ మీరు నాకు సద్గురుకి అవతారక ప్రశ్న అడుగుతున్నారా, ఒక స్పిరిచువల్ మాస్టర్ గా అడుగుతున్నారా? అదే రెండు అండి. అది ఓకే, సద్గురువుకి ఆశ్రయిస్తేనే ఇప్పుడు ఉన్నారు అనుకోండి, ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులను ఆయన ఫాలో అయిన వాళ్ళకి ఆయన సంస్కారాలు తెస్తారా అని అడుగుతున్నాం. దానికి ఆన్సర్ ఇస్తున్నాను సార్. ఇప్పుడు మీరు
ఒక అవతారనే పెట్టుకోండి, సద్గురు ఎందుకు ఇక్కడ డైరెక్ట్ గా మెహర్ బాబానే పెట్టుకోండి. అవుతాడు అంటే యూనివర్సల్ అయిపోయింది. ఆయన వచ్చింది రాక, ఆయన సృష్టికర్త, ఆయన అందరికి చేస్తాడు. అది వదిలే. నేను పర్టికులర్ సద్గురు గురించి చెప్తున్నాను. ఓకే, ఓకే, అవతార కరెక్ట్. రోల్ డిఫరెంట్. ఇప్పుడు సద్గురువులు కొంతమందికే గాడ్ రిలేషన్ ఇవ్వగలరు కదా. అవతాడు యావత్ అవును సృష్టిలో అవును అందరికీ అవును అవును. ఇవ్వగలరు. ఓకే ఓన్లీ ఫ్యూ ఓకే. పీపుల్. నేను సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ అంత ఒక అనుకోనండి ఎగ్జాంపుల్ కి అనేది, అంతే అవును కదా. అతను అవును ఆశ్రయించి అతను నమ్మి ఆయన ఒబీడియన్స్ చేస్తున్నాడు. సద్గురు మిగతా వాళ్ళని, అంటే ఇప్పుడు అవతారం సద్గురు రోల్ ఉంటుంది కదా. సో మిగతా పబ్లిక్, నార్మల్ పబ్లిక్ కి వాళ్ళు మాయలో ఉన్న వాళ్ళని ఏమి వాళ్ళు ట్రై చేయరా సద్గురు అని, అంటే వాళ్ళకి ఆయన ఆశ్రయించిన చేస్తారు వాళ్ళకి చేస్తారు చేస్తారు. ఎందుకంటే చేస్తారు. యూనివర్సల్ వర్క్ అనేది 5 సద్గురువులకి, అంటే నాన్ అవతారిక్ పీరియడ్ మనం తీసుకుందాం, అవతారుడు లేని అవును కాలంలో అవును అవును మరి అవును యూనివర్స్ రన్ చేసే రెస్పాన్సిబిలిటీ 5 సద్గురువుల మీద ఉంటుంది. అలాగే అవును ప్రతి సద్గురువుకి ఇండివిజువల్ గా 12 మంది ఇన్నర్ సర్కిల్ ఉంటారు. ఆ ఇన్నర్ సర్కిల్ అవును. అందరికీ కూడా గాడ్ రియలైజేషన్ ఇప్పించే బాధ్యతను అతను తీసుకుంటాడు. అది కాబట్టి తీసుకుంటాడు. అదే టువర్డ్స్ దెమ్ హీ హ్యాస్ టు వర్క్. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆయన చెరువులోనే ఉంటారు, వాళ్ళ అవును. విధేయతని చూపిస్తారు, ఇతను వాళ్ళు సంస్కరిస్తాడు, ఉద్ధరిస్తాడు. కరెక్ట్ అండి. ఇప్పుడు అట్ ది సేమ్ అదర్ టైం దాన్ అంటే సర్కిల్ లేక నార్మల్ పబ్లిక్ ఉంటారు కదా, చేస్తాడు కదా, సద్గురు వాళ్ళకి ఏమి చేయరంటారా అని. చేస్తాడు చేస్తాడు, సద్గురు చేస్తాడు. కాకపోతే దానికి బాబా వివరణ ఇచ్చారు. ఇప్పుడు సద్గురువులు కొన్ని ప్రాంతాలకు వెళ్తారట. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళి అక్కడ యూనివర్సల్ స్పిరిచువల్ సంస్కారాస్ ని స్ప్రెడ్ చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు ప్రజలందరూ నేను కాశీ వెళ్ళి కాశీలో ఏదో ఉందని చెప్పి పూజ పునస్కారాలు చేస్తారు, కోరికలు ఏవో మొక్కుతారు, ఇవన్నీ డంప్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ హిందూయిజం, ఎవ్రీ ప్లేస్ ఏదైతే, మరి ఆ ప్లేసెస్ అంతా కూడా ఈ సంస్కారిక్ గార్బేజ్ తో నిండిపోతుంది అని చెప్పాడు బాబా. మరి దాన్ని క్లీన్ చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? వీళ్ళే తీసుకుంటారు. అలాగే ఒక గ్రేట్ విపత్తులు సంభవిస్తూ అది అవతాడు తీసుకుంటారు. ఇప్పుడు పర్ఫెక్ట్ మాస్టర్ కూడా వెళ్ళి అన్ని సమాధాలు దగ్గర సంస్కార కరెక్షన్ కూడా పర్ఫెక్ట్ మాస్టర్ కూడా చేస్తారంటారా? నార్మల్ చేస్తారు, కాకపోతే లిమిటెడ్ స్కేల్ లో ఉంటుందని చెప్పారు. లిమిటెడ్ స్కేల్, అదే అవతారం చేసేటప్పుడు అన్లిమిటెడ్ స్కేల్ లో ఉంటుంది అని ఉంటుంది. వాళ్ళు చేస్తారు, యూనివర్సల్, అది యూనివర్సల్ డ్యూటీలే చేస్తారు వాళ్ళు. పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ. కరెక్ట్ కరెక్ట్, అవునండి. ఈ వివరాలు మనకి గాడ్ స్పీక్స్ లోని త్వరలో వస్తాయి, డిస్కోర్సెస్ లో కూడా వస్తాయి ముందు ముందు. ఓకే, అలాగే. జై బాబా. ఓకే, జై బాబా. అయితే మనకి 7 అయిపోయింది కాబట్టి మనం ఇక్కడతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. వచ్చే వారం కొత్త చాప్టర్ తో, గుడ్ అండ్ ఈవిల్ చాప్టర్ తో మనం ప్రారంభిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై బాబా. జై బాబా.